ఆర్కియోప్టెరిక్స్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? జీవపరిణామంలో పాముల నుంచే పక్షులు వచ్చినాయని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణగా ఈ బర్డ్ అని చెప్తారు. గూగుల్‌లో మీరు చూస్తే దీని తోక పొడుగ్గానే మిగతా ఆకారం అంతా బర్డ్‌లో ఉంటది. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద స్నేక్స్ అండ్ బర్డ్స్ అని అంటూ ఉంటారు. జనరల్‌గా పక్షులకి పాములుంటే చాలా ఇష్టం. పక్షులు పాములని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అందుకే పగటిపూట పాములు బయటికి రావు. గద్ద గాని, నెమలి గాని పాము కనపడితే వెంటబడి మరీ తింటూ ఉంటాయి. అంటే పాములకి పక్షులు శత్రువులనమాట. ఉదాహరణకి మనలోంచి వచ్చిన వాళ్ళే మనకు శత్రువులవుతారు. మన బిడ్డలు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు ఎక్కువగా మన చుట్టూ ఉండే బంధువుల వాళ్ళే మనకు ప్రధానంగా శత్రువులవుతారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రిటైర్ అయిన ఒక ఎంప్లాయీ ఆయన కొడుకు పని పాట చేయడు, ఇంట్లోనే ఉంటాడు. వాడు పెళ్లి చేశాడు. ఈ మధ్య వాళ్ళ బాగా డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్ళి అమ్మాయి తిరిగి అత్తగారింటికి రావాలంటే మేము మీతో ఉండను, బయట ఉండాలంటుంది. బయట ఉండి వీడికి సంపాదన లేదు, పని పాట లేదు, బయట ఉంటాడండి. వీడంటాడు నా భార్య బిడ్డ లేకుండా నేను ఉండలేను, నేను బయట ఇల్లు తీసుకొని ఉంటాను, నాకు అద్దె మీరే కట్టాలి, నా డబ్బులు మీరే కట్టాలి, నా బతకడానికి డబ్బులు మీరే ఇవ్వాలి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈయన గగ్గోలు పెట్టి ఎడుతూ ఉంటాడు. ఈ పరిస్థితి ఇద్దరు కూతురికి పెళ్లి చేశాడు. ఒక అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఇచ్చాడు, ఒక అమ్మాయి రైల్వే ఎంప్లాయీకి ఇచ్చాడు. చిన్న అమ్మాయికి ఎక్కువ కట్నం ఇచ్చావు, నాకు అప్పుడు తక్కువ కట్నం ఇచ్చి ఇప్పుడు నాకు డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయి కదా, పెద్ద అమ్మాయి ఇచ్చి గోల. చిన్న అమ్మాయి వచ్చి మా ఆయనకి పెళ్ళినప్పుడు చిన్న కారు ఇప్పించావు వ్యాగనారు, మా ఆయన బాగా హైట్ ఉంటాడు, నాకు పెద్ద కారు ఇప్పించావు, రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి కానీ పెద్ద అమ్మాయి. ఈ రకంగా ఈ ముగ్గురు పెట్టే టార్చర్కి వీళ్ళ ఆవిడ మెంటలు వచ్చింది. ఈ రకంగా పిల్లల మీద పడి టార్చర్ చేస్తున్నాం. అంటే మనలోంచి వచ్చిన వాళ్ళే మనకు విపరీతమైనటువంటి బాధలను కలిగిస్తున్నారు, శత్రువులుగా మారుతున్నారు. వాళ్ళ ఆవిడ మెంటల్ అయితే సైక్రాటిస్ట్ తీసుకెళ్ళి సైక్రాటిస్ట్ ముందు అర్జెంటుగా ఆ ప్లేస్ నుంచి మీ ఆవిడని వేరే చోట తీసుకెళ్ళిపోయి ఉంటే తప్ప ఏం బతకదా, ఈ ప్రాబ్లంకి ఎక్కువైపోతాయి అని చెప్పి ఇంకేం చేస్తాడైనా ఇల్లు వాకిలి డబ్బులు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి ఆ ఏటీఎం కార్డు ఒకటి జేబులో పెట్టుకొని ఆ పెన్షన్ కార్డు శుభ్రంగా ఓల్డేజ్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పేబుల్ ఓల్డేజ్ సెంటర్, నెలకు 20,000 పెడితే మంచి రూము ఏసీ అన్నీ ఉన్నాయి. శుభ్రంగా అక్కడ షిఫ్ట్ అయిపోయి హ్యాపీగా ఉన్నాయి. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు అనేది సినిమాలో చెప్పినట్టుగా మన బిడ్డలు, మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులే ఉంటారు. వీళ్ళతో జాగ్రత్తగా లేకపోతే మన మనుగడకు ప్రాబ్లం వచ్చింది. బిహేవియర్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ యువర్